అందరికీ నమస్కారం అండి. నా పేరు అల్లా ప్రకాష్. మౌమిత జూనియర్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో అదే కోల్‌కత్తా ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి దేశం మొత్తం అంతా చర్చించుకుంటాంది. సో, ఇదే విషయం గురించే ట్విట్టర్‌లో కూడా హ్యాష్ ట్యాగ్‌తో ట్రెండింగ్‌లో ఉందన్నమాట. ఇదే తరుణంలోనే ఇంకొక పాత విషయము అది కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ప్రజ్వల్ రేవಣ್ణ విషయం ఏమైంది అని చెప్పేసి ట్విట్టర్‌లో హ్యాష్ ట్యాగ్‌తో మనోళ్ళు ట్రెండ్ చేస్తున్నారనమాట. ప్రజ్వల్ రేవಣ್ణ ఈ పేరు ఎక్కడో ఇన్నట్టుందే అని చెప్పేసి చాలామందికి అనిపించిండొచ్చు, మర్చిపోయి ఉంటారనమాట. సో, ఈ ప్రజ్వల్ రేవಣ್ణ ఎవడు? ఈ ప్రజ్వల్ రేవಣ್ಣకి ఉరి తీశారా లేదా? వీడికి శిక్ష పడిందా లేదా? అసలు వీడి విషయం ఏమైంది అని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా ఈ ట్విట్టర్లో హ్యాష్ ట్యాగ్తో ట్రెండ్ సెట్ చేస్తున్నారనమాట. అసలు ఈ ప్రజ్వల్ రేవಣ್ణ ఎవడు అని అంటే కర్ణాటక రాష్ట్ర దేవేగౌడ ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నో ఒకప్పుడు మాజీ ప్రధానమంత్రి మన భారతదేశానికి మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ ఎవరైతే ఉన్నో అతని మనవడనమాట. ఆ తర్వాత కుమారస్వామి జేడీఎస్ ముఖ్యమంత్రి ఒకప్పుడు లాస్ట్ టైం కర్ణాటక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కుమారస్వామి అన్న కొడుకు హెచ్డి రేవಣ್ణ కొడుకు అనమాట ఈ ప్రజ్వల్ రేవಣ್ణ. ఈడు చేసినటువంటి ఘనకార్యం ఏంటంటే 3,000 మందికి పైగా అమ్మాయిలతో అత్యాచారం చేసి ఆ అత్యాచారం చేసినటువంటి ఆ సంఘటనల్ని వీడియోలు తీసుకొని వాడి మొబైల్లోనే వీడియోలు తీసుకొని ఆ వీడియోలు మళ్ళీ వాళ్ళకు పంపించి బెదిరించి మళ్ళీ వాళ్ళతో ఈ విధంగా వీడు ఇట్లా సాటిస్ఫై అయ్యేవాడనమాట. సో, వీడికి ఇలా పని మనిషితోనూ లేదంటే ఆ పార్టీ కార్యకర్తలతోనూ ప్రతి ఒక్కరితోనూ ఇలాంటి సంబంధాలకే వీడు ఇట్లాంటివి చేస్తూ వాళ్ళ మీద అఘాయిత్యాలు చేస్తూ అలా చేసినటువంటి ఏవైతే ఉంటుందో దాన్ని రికార్డ్ చేసుకొని ఇలా సంతృప్తి పడే సైకో అనమాట వీడు. సో, వీడికి శిక్ష పడిందా? వీడి బ్యాక్గ్రౌండ్ మనకు అర్థమవుతుంది. జేడీఎస్ పార్టీ స్థాపకుడు ఎవరైతే ఉన్నారో ఆ కుమారస్వామికి సంబంధించినోడు వీళ్ళ తాత దేవేగౌడ ప్రధానమంత్రి ఉన్నాడు. మన భారతదేశానికి ప్రధానమంత్రి. అంత గొప్ప కుటుంబం నుంచి, అంత గొప్ప చరిత్ర కలిగినటువంటి కుటుంబం నుంచి వచ్చి ఉన్నటువంటి ఈ వారసుడికి ఎలాంటి సంస్కారం ఉండాలి? సో, అది మర్చిపోయి వాయి వరసలు లేకుండా ఎంత విచ్చలవిడిగా ప్రవర్తించాడంటే వీళ్ళ తండ్రి హెచ్డి రేవణ్ ఎవడైతే ఉన్నాడో వాడు కూడా ఇలాంటి చర్యలు చేశాడనమాట. సో, ఇదంతా మనందరికీ తెలిసిన విషయమే. వీడు హసన్ నియోజకవర్గంలో ఎంపీగా పోటీ చేశాడు. లాస్ట్ టైం జేడీఎస్ పార్టీ ఆ తర్వాత బీజేపీ పార్టీ పొత్తులో ఉన్నాయన్నమాట. సో, ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఉంటుందో సో అదే అనమాట అప్పుడు. సో, ఆ సమయంలోనే ఈ హసన్ నియోజకవర్గంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా వీడికి సపోర్టుగా అక్కడ క్యాంపెయిన్ చేయడం జరిగిందనమాట. ఈడ ప్రజ్వల్ రేవణ్ ఎవరైతే ఉన్నారో వీడికి ఓటేయండి అని చెప్పేసి మన ప్రధానమంత్రి గారు కూడా అక్కడ క్యాంపెయిన్ చేయడం జరిగిందనమాట. సో, వీడికి శిక్ష పడిందా అని చెప్పేసి మనం అనుకుంటామా? అప్పుడు ఎప్పుడైతే ఈ విషయాలన్నీ బయటకు వచ్చాయో ఎలక్షన్లకి ఒక వారం రోజుల ముందు ఈ విషయం బయటకు వచ్చింది. ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత వీడు ఈ దేశం వదిలిపెట్టి జర్మనీకి పారిపోయాడు. సో, బేసిక్గా ఇలాంటి ఇష్యూ మీద ఒక కేసు అక్కడ ఫైల్ అయినప్పుడు ఒక ఒక విధవ ఎలా ఈ దేశం వదిలిపెట్టి వేరే దేశానికి వెళ్ళిపోతున్నాడు. సో, ఎందుకంటే వీడికి డబ్బులు బాగుంది, వీడి బ్యాక్గ్రౌండ్ వీళ్ళ తాత పెద్ద పుడింగి, వీళ్ళ నాన్న పెద్ద పుడింగి, వీళ్ళ చిన్నాన్న పెద్ద పుడింగి, వీడి పెద్ద పుడింగి కాబట్టి వీళ్ళని ఇట్లా పంపించారో మన వ్యవస్థ అలా తగలడింది. సో, ఆ తర్వాత మళ్ళీ వాడి వీసా ఏదైతే ఉందో అది ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత జూన్ 2వ తేదీ మన దేశానికి బెంగళూరుకు వచ్చాడు. సో, ఆ బెంగళూరుకు వచ్చిన తర్వాత అరెస్ట్ చేశారు అని చెప్పేసి చెప్తున్నారు కానీ ఆ అరెస్ట్ చేసినటువంటి విజువల్స్ లేవు. సో, అసలు వాడినే అరెస్ట్ చేశారో లేదంటే ఇంకా ఎవరినైనా అరెస్ట్ చేశారో సినిమాల్లో చాలా చూస్తుంటాం కదా. సో, నిజ జీవితంలో అంటే సినిమాల్లో కనబడతాయి అనమాట. వాడినే అరెస్ట్ చేశారో లేదంటే ఇంకెవరినైనా అరెస్ట్ చేశారో తెలియదు. వాడిని కోర్టు ముందు హాజరుపరిచిన తర్వాత వాడికి విధించినటువంటి శిక్ష ఏదో కూడా ఎవరికీ తెలియదు అనమాట. ఏ మీడియా కూడా ఇప్పుడు చెప్పట్లేదు. బట్ ఇప్పుడు సోషల్ మీడియా ఏదైతే ఉందో ఈ ట్విట్టర్లో ఈ ప్రజ్వల్ రేవ్ అనే విషయం ఏమైంది, వాడికి శిక్ష పడిందా, శిక్ష వేస్తారా లేదా, ఈ విషయం డైవర్ట్లు చేసుకుంటూ ఇట్లా వెళ్తూనే ఉంటారని చెప్పేసి మన వాళ్ళు ట్విట్టర్లో హ్యాష్ ట్యాగ్తో ట్రెండ్ సెట్ చేయడం జరిగింది. సో, ఈ ప్రజ్వల్ రేవ్ అన్న విషయంలో ఎవరైతే బాధితులు ఉంటారో అమ్మాయిలు, సో వాళ్ళు గుట్టుగా వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని ఇలా బయటికి ఆ వీడియోల రూపంలో బయట పెట్టడం తప్పే. కానీ అలా బయటికి తీస్తేనే కదా రేపొద్దున్నే ఇంకొకడు ఇలాంటి చర్యలకు పాల్పడకుండా జాగ్రత్తగా వాడు భయపడడానికి ఇట్లాంటివి దోహదపడేది.
సో అర్థం చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. సో అట్ ది సేమ్ టైం వాళ్ళ ప్రైవసీని కూడా కాపాడాలి. సో ఆ వీడియోలో ఎంతమంది ఉన్నారు ఏంటి అని చెప్పేసి అవన్నీ పెద్దగా ఏమి అంతగా పబ్లిసిటీగా అంతగా ఏం కాలేదన్నమాట. సో ఇది రాజకీయ పరంగా అయినా అవ్వచ్చు, ఇంకా ఏ పరంగా అయినా అవ్వచ్చు. బట్ అయితే ఈ విషయం అనేది చాలా దారుణం అనమాట. వాడిని ఇంత తేలిగ్గా వదిలేస్తున్నారు. సో ఇదనమాట ఈ ప్రెజ్వల్ రేవన్‌కి సంబంధించినటువంటి విషయము. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్‌ని ఇప్పటిదాకా మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఇంకా బాగా యూజ్‌ఫుల్ ఉంది, వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అని చెప్పి మీరు గనక భావిస్తే ఈ వీడియోని షేర్ చేయండి. మీ ఒపీనియన్ ఏదేమైనప్పటికీ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ తర్వాత బెల్ సింబల్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి అనమాట. జై హింద్.